జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. మన దేహము ఒక సాధనము, 2 చక్రాలు లాంటిది. మన దేహము దేవుని దగ్గరికి చేరుకోవటానికి ఒక సాధనము అంతే అవ్వాలి తప్ప దేవునికి దూరంగా ఉండేటటువంటి దానికి సాధనం కాకూడదు. ఇప్పుడు ఒక మంచి కాస్ట్లీ అయినటువంటి కారు కొన్నారండి. కారు కొన్నాక ఆ కారుని రోజు తుడవడం, రోజు మెరిపించేటట్లుగా చేయటం, దాన్ని క్లీన్ చేయటం, హార్న్ కొట్టడం పనిచేస్తుందా లేదా, అలాగే ఇంజిన్ స్టార్ట్ చేయడం పనిచేస్తుందా లేదా అని చేసి రోజు దాన్ని తుడుచుకుంటూ కొంత సమయాన్ని దానికి వెచ్చిస్తుంటాం. ఆ తర్వాత ఆఫీస్కి నడుచుకుంటూ పోతాం. ఈ విధంగా కారు కొన్నది దేనికి? ఆఫీస్కి, ఆ గమ్యానికి చేరుకోవటానికి. అంతేగాని నువ్వు రోజు తుడుచుకుంటూ దాన్ని శుభ్రం చేసుకుంటూ కడుక్కుంటూ పాముకుంటూ కొంత సమయాన్ని దానికి కేటాయించేదానికి కాదుగా, ఆ గమ్యస్థానానికి చేరుకోవటానికి. అదే మన దేహము కూడా ఆ భగవంతుని గమ్యస్థానానికి చేరుకోవాలి, ఆ భగవంతునికి దగ్గరగా చేరుకోవాలి. అంతే తప్పితే భగవంతునికి దూరంగా ఉండేటటువంటి పనులను ఈ దేహంతో చేయకూడదు. ఈ విధంగా చేస్తే పాపాలు వస్తాయి. అసలు పాపపుణ్యాలు అనేటటువంటివి, ఈ పాపపుణ్యాలు దేవునికి చేరుకునేదానికి ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండేటటువంటి విధంగా ఉండాలి. అంతే తప్పితే ఈ పాపపుణ్యాలు అనేవి దేవుని నుంచి దూరంగా పెడుతుంటే అట్లాంటివి వద్దు. ఏదైనా దేవునికి దగ్గరగా ఉండేటటువంటి విధంగా ఉంటుంది. మన దేహంలో, ప్రతి దేహంలో భగవానుడు ఉన్నాడు. భగవానుడు ఉండి నడిపిస్తున్నాడు ముందుకి మనల్ని. అణువణువున ఆయన ఉన్నాడు, అంతటా ఆయన ఉన్నాడు. ఆయన సంకల్పం చేత ఈ జగత్తంతా కూడా ఏర్పడింది. మరి మనల్ని ముందుండి నడిపిస్తున్నాడు పరంధాముడు. అట్లాంటి అతనికి ఈ దేహము అతన్ని చేరుకోవటానికి ఒక సాధనం కావాలి తప్పితే ఆయనకి వ్యతిరేకంగా వెళ్ళిపోయేదానికి కాదు సుమా. అది ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా భావన చెందాలి. భావన చెంది మానవ సేవయే మాధవ సేవగా చేస్తూ ఉండాలి. ఈ విధంగా భగవంతుణ్ణి చేరుకోవాలి. భగవంతుడు ప్రతి హృదయంలో ఉంటాడండి. మన హృదయంలో ఉంటాడు, నీ గుండెలో ఉంటాడు, నీ గుండెలో ఉంటాడు, నా గుండెలో ఉన్నాడు. కానీ శుద్ధమైనటువంటి భక్తుల హృదయాల్లో వదలకుండా ఉంటాడు. ఒక మల్లె పాన్పు మీద పడుకునేటటువంటి విధంగా ఉంటాడు స్వామి. అదే నీ గుండెలో నా గుండెలో ఉంటాడంటే మనం ఎట్లాంటి వాళ్ళం? మనం నిండా కోరికలు కలిగినటువంటి వాళ్ళం. కాబట్టి మన గుండెల్లో ఎలా ఉంటాడు? ఒక కంకర రాతితో వేసినటువంటి రోడ్లు ఉంటాయి కదా, ఆ కరుకుగా అట్లాగా మన గుండెలో ఉంటాడు. లేకపోతే మనం ఉండంగా, అందుకోసమైనా ఉంటాడు. లేదు నేను ఉండాలి, లేకపోతే వీడే ఉండడు, ఒకవేళ ఎప్పుడైనా వీడు మారుతాడేమో, నాకు దగ్గరగా చేరుకుంటాడేమో అని భగవానుడు అనుకుంటాడు. కాబట్టి వీడి దగ్గర ఉండాలి, వీడి గుండెలో ఉండాలి అని ఒక బలవంతం మీద ఉండేటటువంటి విధంగా, ముళ్ళపాన్పు మీద ఉండేటటువంటి విధంగా ఉంటాడు స్వామి. ఇప్పుడు ఆ భక్తులు ఏం చేస్తారు? శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. నారాయణ, అంతటా నీ ఉన్నావు, అంతటా కూడా నీ సృష్టే, అంతటా నడిపిస్తున్నావు నీవే మాకు శరణం ప్రపద్యే అని భగవానుడిని, నారాయణుని వేడుకున్నాం అనుకోండి, హరి, మన పాప పుణ్యాలన్నీ కూడా హరి అయిపోతాయి. ఆయన దగ్గరికి, ఆయన సాన్నిధ్యానికి మనం తీసుకుపోతాడు. ఆయన కూడా వీళ్ళకి ఎలా అయితే మారతారు, వీళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళని బాగు చేయడం ఎలా అని చెప్పి ఆలోచనలో ఉంటాడు స్వామి. ఆ ఉండేటటువంటి ఆ విధమే యోగ నిద్ర. ఆలోచిస్తూ ఉంటాడు, వీళ్ళని బాగు చేయాలి, ఎప్పుడైనా నా మార్గంలోనికి రారా అనేటటువంటి విధంగా ఆలోచన చేస్తూ యోగ నిద్ర అంటారు దాన్ని. ఆ విధంగా స్వామి ప్రతి హృదయాలలో కూడా ఉంటాడు, నడిపిస్తాడు. దానికోసమే ఈ దేహం ఉండాలి తప్ప ఆధ్యాత్మికత వైపు నడిపే విధంగా దేహం సాధనంగా ఉండాలి. ఆ భగవంతుని తపనతో భగవంతుని చేరాలి అనేటటువంటి
ఉద్దేశంతో భావనతో ఈ దేహం ఒక సాధనగా ఉండాలి తప్పితే భగవంతుని నుంచి దూరంగా చేసేటటువంటి దానికి ఈ దేహం సాధనగా కారాదు. ఆ విధంగా మనం ఉంటే స్వామి మనల్ని అనుగ్రహించి మన తాలూకా న్యాయమైనటువంటి ధర్మమైనటువంటి కోరికలను స్వామి తీరుస్తాడు. స్వామి సన్నిధానానికి మనల్ని చేర్చుకుంటాడు, మనల్ని అనుగ్రహిస్తాడు. మనకున్నటువంటి ఏమాత్రమైన చిన్న చిన్న చెడు గుణాలు ఉన్నా దాన్ని తీసి పారేసేసేటువంటి విధంగా స్వామి మనల్ని అనుగ్రహిస్తాడు. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి.